హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అగ్ని పరీక్ష సీజన్ 2 ఉందా లేదా, అసలు ఉంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలు అప్డేట్ ఏంది, గెస్ట్స్ ఎవరు ఉంటున్నారు, హోస్ట్స్ ఎవరు ఉంటున్నారు, చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటున్నారు, ఇవి అప్డేట్ మాట్లాడేసుకుందాం. అసలు అగ్ని పరీక్షలోకి వెళ్ళాలంటే ఇంకా టైం ఉంటే అసలు ఏం చేయాలి, రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఇంత హైప్ వచ్చింది, ఇవన్నీ అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ మీ టు రీచ్ మై నెక్స్ట్ మైల్ స్టోన్. ఇప్పటివరకు వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ స్టార్ట్ చేసేద్దాం. మీ ఒపీనియన్ కూడా కామెంట్ డౌన్ చేయండి. అగ్ని పరీక్ష ఉంటే సీజన్ 2 మీరు వెళ్దాం అనుకుంటే మీలో ఏం స్పెషల్ చెప్పబోతున్నారు, అక్కడ మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అది కూడా కామెంట్ డౌన్ చేయండి. ఫస్ట్ థింగ్, అగ్ని పరీక్ష సీజన్ 2 ఉందా లేదా? ఉందండి. ఎస్, 200% ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంటుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష సీజన్ 1కి చాలా మంచి పేరు వచ్చింది. ఎప్పుడైతే ఒక కామనర్గా వచ్చి వీళ్ళందరూ సెలబ్రిటీస్ అయినండి, వీళ్ళని ఎక్కడ కామనర్స్ ఇంకా మనం చూడడం అనమాట. ఖచ్చితంగా వీళ్ళందరూ సెలబ్రిటీస్ అయినట్టే. ఎందుకంటే చాలా మందికి తెలుసు ఇప్పుడు దివ్య అంటే ఎవరు, ప్రియా అంటే ఎవరు, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అంటే ఎవరు, ఇంకా కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లిటరలీ ఒక్కొక్క ఊర్లో టూర్స్ చేస్తున్నారు. ఆయన డీమన్ పవన్కి ఎంత హైప్ వచ్చింది అసలు. శ్రీజ గారు సగం వరకు ఉండి వెళ్ళినా ఆవిడకి వచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదనమాట. మర్యాద మనీష్ గారు కూడా చాలా మందికి తెలుసు అనమాట. అసలు మామూలుగా రాలేదు హైప్. సో అందుకు అగ్ని పరీక్ష సీజన్ 2కి క్రేజ్. సో ఉంటే ఎప్పుడు ఉంటుంది? మే మంత్లో ఉంటుందండి. ఎస్, మీరు అందరూ విన్నది నిజమే. మే మంత్లో స్టార్ట్ చేస్తారు. మనకి టెలికాస్ట్ అవ్వడం జూన్లోనో జూలైలోనో చూపించవచ్చు. ఆల్మోస్ట్ లైక్ జూలై అనుకోవచ్చు. మే నుంచి ఆడిషన్స్ చేయడం, వీడియో బైట్స్ ఫైనలైజ్ చేయడం, ఇట్లా అన్నీ జరుగుద్ది అనమాట. సరే, మరి ఎవరిని తీసుకుంటారు? దీనికి వెనకన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మీలో మల్టీ టాలెంటెడ్ ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఒక యూనిక్నెస్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిందే ఇలాంటి వాటిలో. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 చూస్తే దివ్య నిఖిత గారు ఎట్లా వచ్చారు, ఇట్లా బ్రష్ పెట్టుకొని నోట్లో, ఇంట్లో ఒక కామన్ గర్ల్ ఇట్లా నైట్ వేర్ వేసుకుని ఎట్లా ఉంటారో అట్లా వచ్చారు కదా. సో అట్లాగే ఒక యూనిక్నెస్, ఒక యూనిక్గా ఉండడం, మాటకారితనం, ఇట్లా మంచిగా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండడం, ఇవన్నీ కూడా మేజర్ ప్రయారిటీగా చూసుకోవచ్చు. సరే, సో మొన్న డేమన్ పవన్, దివ్య, ప్రియా, శ్రీజల్ అందరూ లైవ్ చేసినప్పుడు కూడా అనుకోకుండా ప్రియాగా చెప్పడం కూడా జరిగింది, వీళ్ళల్లో ఒకరు లేదా ఇద్దరు కానీ చీఫ్ గెస్ట్ కింద వచ్చే అవకాశం చాలా చాలా ఉందన్నమాట. ఇంకా హోస్ట్ అయితే మరి ఎవరు అన్నదైతే మనం మే మంత్లో దగ్గరికి వచ్చాక తెలుస్తుంది. బట్ ఫార్మాట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందా అంటే లేదండి. ఇప్పటి నుంచి అయితే చాలా మంది ఫేక్గా న్యూస్ పెడుతున్నారు. లైక్ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ అంట అని. కాదండి, ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం అయితే మే మంత్. ఈ లోపల ప్రీపోన్ అయ్యి ఏమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఓన్లీ ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తాను అనమాట. ఎలాంటి ఊహలు అంచనాలు అయితే వేసి చెప్పను, ఇలా అయితే ఎలాగా అలా అయితే ఎలాగా అని. సో మీరు అగ్ని పరీక్ష సీజన్ 2కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు మంచిగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి. మంచిగా యూనిక్నెస్ ఏముందో ప్రూవ్ చేసుకోండి. వీడియో బైట్స్ అడుగుతారు, ఎప్పటికప్పుడు వీడియో బైట్స్ చేయాలి. స్పాంటేనియస్గా కొన్ని టాస్క్ పెట్టడం జరుగుతుంది. సో మెంటల్ ప్రిపేర్డ్ అయి ఉండాలి. అండ్ ఇట్లాగా కొన్ని ప్రిపరేషన్స్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అగ్నిపరీక్ష సీజన్ 1 చూశారు, బిగ్ బాస్ కూడా చూశారు. కాబట్టి ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అసలు అగ్నిపరీక్ష సీజన్ 2కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే టీఆర్పీ మామూలుగా రాలేదండి. సెలబ్రిటీస్ని ఎలాగో అందరూ చూస్తారు, కానీ ఒక కామనర్స్ వచ్చి సెలబ్రిటీస్తో గేమ్ ఆడి వీళ్ళతోటి ఉండే విధానం ప్రతి ఒక్కటి కూడా చాలా మ్యాటర్స్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఒక షోలో పెట్టడం ఎంత యూనిక్నెస్ ఉంటుందో, ఒక కామనర్ వచ్చి సెలబ్రిటీగా మారడం కూడా అంతే హైప్ ఉంటుందన్నమాట. ఆ విషయంలో మొన్న ఎప్పుడైతే కళ్యాణ్ గారు విన్నర్ అయ్యారో అక్కడే మనకు అర్థమైంది ఏ రేంజ్లో జనాలు ఇష్టపడుతున్నారు అనేది అయితే. సో కామనర్గా వచ్చి సెలబ్రిటీగా టర్న్ అయ్యే ఛాన్స్ అయితే అగ్ని పరీక్ష నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరెవరైతే వెళ్దాం అనుకుంటున్నారో, పార్టిసిపేట్ అవుదాం అనుకుంటున్నారో, విన్ అవుదాం అనుకుంటున్నారో ఇప్పటి నుంచే మీ ట్రైనింగ్ని స్టార్ట్ చేసుకోండి. మీలో యూనిక్నెస్ ఎలాగా షోకేస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలా మాట్లాడదాం అనుకుంటున్నారు, ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా మీకు ఒక ప్రిపరేషన్ టైం అనుకోవచ్చు. సో మే మంత్లో అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ అసలు ఫామ్స్ ఏముంటాయి, అసలు అప్లికేషన్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ది థింగ్స్ యూ నీడ్ టు ప్రిపేర్ అనేది అయితే నాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే నా ఛానల్లో పెడతాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై videos and my channel, and thank you.